టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఒక ఫేమస్ సోషల్ యాక్టివిస్ట్, మంచి మోటివేషన్ పర్సన్ కూడా. ఆయనే మరెవరో కాదు, మన రామ్మోహన్ నమ్లే సార్ అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఫాతిమా, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? క్వైట్ ఫైన్. క్యూఎఫ్ అంటారా? ఓకే, అయితే ఇంత జోష్గా ఉన్నారు కాబట్టి మీరే కరెక్ట్ పర్సన్ అడుగుతున్నా నేను. కొంతమంది మాకు కొన్ని మెసేజెస్ పెట్టారు, ఇది అడగండి సార్ని అని చెప్పి. మరి నా క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్, ఈ రోజు విద్యా వ్యవస్థ, బ్యాంకింగ్ అన్నదైతే ఈ రంగంలో ఉద్యోగులకైతే విద్యార్థులకు ఎంతవరకు సిద్ధం చేస్తుందని మీరు భావిస్తున్నారు చెప్పండి అని అడుగుతున్నారు ఒక పర్సన్. అంటే ద లింక్ బిట్వీన్ విద్య అండ్ ఉద్యోగము, అంతే కదా? విద్యా ఉద్యోగం ఒకదానికి కూడా సంబంధం లేదమ్మా. ఇనవే సంబంధం ఉంది. ఇంకొకటి వే క్వాలిఫికేషన్ వైజ్గా మామూలుగా సర్వీస్ ఆర్గనైజేషన్లో 10th క్లాస్ పాస్ కావాలి మినిమం జాబ్కి, కొన్నిటికి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. ఓకే, 70-80% ఉద్యోగాలు 10th ఇంటర్ పాస్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓహో, వస్తుందని గ్యారంటీ లేదు. వచ్చేది దేని మీద ఆధారపడుతుంది? మీకు ఈ 12 తరగతులు చదివినప్పుడు మీరు గ్రహించిన విద్య, అలవర్చుకున్న నైపుణ్యాల మీద మీరు టెస్టులో ఉత్తీర్ణత మార్కులు, హయ్యెస్ట్ ఆఫ్ మార్క్స్, ఫాలోడ్ బై ఇంటర్వ్యూలో మీ ప్రతిభ, దీని ఆధారంగా ఉద్యోగం దొరుకుతుంది. కనుక దేర్ ఇస్ ఎ లింక్ అంటే ఎస్, దేర్ ఇస్ ఎ లింక్. దేర్ ఇస్ నాట్ ఏ లింక్ అంటే లింక్ ఎందుకు లేదంటే మీకు క్వాలిఫికేషన్ సరిపోదు. నేను వీపే అంటాను, విపిఏవై అంటే మీరు కష్టపడి మీరు అర్హత, యోగ్యత సంపాదించుకోవాలి. అర్హత అంటే సర్టిఫికేట్, యోగ్యత అంటే జ్ఞానము. ఈ రెండు మీరు కష్టపడి సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత అర్హత, యోగ్యత మీరు సంపాదించుకున్న తర్వాత ఫేట్ అండ్ డెస్టినీ షుడ్ ఆల్సో సపోర్ట్ యూ. మీరు చేయండి ఫేట్ అండ్ డెస్టినీ విల్ నాట్ సపోర్ట్ యూ, నెవర్ విల్ సపోర్ట్ యూ. ఇది చేసిన తర్వాత 50-50, ఒక్కోసారి 6 మార్కులు పోతుంది. మెయిన్ మనం చదవాలి, దాని తర్వాత దాని మీద అవగాహన పెంచుకోవాలి, అడిగిన దానికి కరెక్ట్ గా రాయగలగాలి. మెయిన్ అది టాస్క్. సో అక్కడ ప్రాపర్ గా మనము బ్రెయిన్ పెడితే సో ఎలాగైనా మార్క్స్ అనేది వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరికైనా 1/2 మార్క్ లో పోవచ్చు, 1 మార్క్ లో పోవచ్చు, 10 మార్క్స్ లో కూడా పోవచ్చు. అది ఫేట్. 10 మార్కులు పోతే అంటే దానికి ఎవరేం చేయలేరు. 10 మార్కులు అంటే వేస్ట్ అంటారా? వేస్టే కదా. ఒక 6 మార్కులు 0.25 పర్సెంటైల్ అంటాం మనం. పర్సెంటేజ్ ఉంది, పర్సెంటైల్ కూడా ఉంది. టైల్ కి టేజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే పర్సెంటైల్ ఒక కాన్సెప్ట్ ఆఫ్ మెజరింగ్. పర్సెంటేజ్ ఏమో అందరికీ తెలుసు. పర్సెంటైల్ అంటే ఒక గ్రూప్లో ఉండే వాళ్ళని ఒక పర్టికులర్ పర్సెంటైల్ ఎట్లా, అదొక క్యాలిక్యులేషన్. ఇంకోటి కూడా ఉందమ్మా, ఇంకా బేసిస్ పాయింట్స్ అని ఇంకొకటి. 0.25 4 బేసిస్ పాయింట్స్కి ఒక పర్సెంటేజ్, అదొక రకమైనటువంటి గణన. ఎడ్యుకేషన్లో వి యూజ్ నార్మల్లీ పర్సెంట్ అండ్ పర్సెంటైల్ అనేది ఎక్కువ మనము యూజ్ చేస్తుంటాము. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అయినా కూడా అప్ టు సివిల్ సర్వీసెస్ కూడా ఒక 4 సబ్జెక్ట్సే ఖచ్చితంగా అడిగేవి. ఒకటి అరిథమెటిక్, ఎక్కాలంటాం కదా మనము, టేబుల్స్. అవి 1 నుంచి 20 వరకు, 1-20 తీసేయండి, 2 నుంచి 19 వరకు, మధ్యలో 10 కూడా తీసేయండి. ఇప్పుడు అర్థమెటిక్ తో పాటు ఇంకొంతమంది రీజనింగ్ స్కిల్స్ అని చెప్పి కూడా కొన్ని పెడుతున్నారు. ఏం స్కిల్స్ అమ్మా? రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్. ఐఎమ్ కమింగ్ టు దట్. ఒకటి అర్థమెటిక్ పార్ట్ ఆఫ్ ఇట్. అర్థమెటిక్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కాలు నోటికి రావాలి. ఈ రోజుల్లో ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి రాదు. వస్తే మీదంటే ఫాస్ట్గా చేయొచ్చు మీరు. స్కై మల్టిప్లికేషన్ అంటాము. అంటే 18 × 18 అనుకోండి, 18 144 పైన 14, 18 14 324, 18 + 32 324. మీరు ఇంత చేసే లోపల ఒక 500-600 మంది ఇది చేసి ఇంకో లెవెల్కి పోతారు. అంటే ఎగ్జాంపుల్కి ఇంత చెప్తున్నారు. సో ఎక్కాలు వాడాలి. అర్థమెటిక్లో ఇంకోటి ఉందమ్మా, ఏఎస్ఎం పీడిఎఫ్, షార్ట్ పీడిఎఫ్. ఏ అంటే అడిషను, ఎస్ అంటే సబ్ట్రాక్షను, ఎం అంటే మల్టిప్లికేషన్, పి అంటే పర్సంటేజ్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎగ్జామ్ అన్నది ఎన్ని మార్క్స్ కి ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అర్థమెటిక్ రీజనింగ్ అని అన్నారు, అది 5 మార్క్స్ కి, అంటే అది ఒక 35 మార్క్స్ ఇలా. అంటే ఇంగ్లీష్ కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఒక పేరా ఇస్తారు, దాన్ని 1/3 కన్సెంట్, ఒక పేరా కాదు ఎక్కువ ఇస్తారు. 1/3కి ప్రిసైజ్ రేసింగ్ అంటారు. ప్రిసైజ్, యూ హావ్ టు షార్టన్ ఇట్. లేదా ఒక ఎస్సే ఇచ్చేసి దాని కింద 5-6 క్వశ్చన్స్ ఇస్తారు, అది చదివి ఇవి ఆన్సర్ చేయాలి. సో అరిథమెటిక్,
రావాలా, ఇంగ్లీషు రావాలా, రీజనింగ్ అండ్ లాజిక్ పర్ఫెక్ట్గా రావాలి, ఐ సైట్ ఫస్ట్ క్లాస్గా ఉండాలి, స్పెక్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మూమెంట్లో ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి. అంటే ఇప్పుడు స్పెట్స్ ఉన్న వాళ్ళకి అర్హత ఉండదు అంటారా? అట్లేం లేదు, అట్లని కాదు. టు దట్ ఎక్స్టెంట్ అంటే స్పెక్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు స్పెక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ క్వశ్చన్, బట్ యువర్ ఐ సైట్ షుడ్ బి పర్ఫెక్ట్. ఓకే, స్పెక్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళు లేదు, ఐసైట్ లేని వాళ్ళు పెట్టుకోరు కదా. అల్టిమేట్గా యువర్ మూమెంట్ షుడ్ బి ఫాస్ట్. ఎందుకంటే కొన్ని చూడగానే మనం గ్రహించి ఇది ఆన్సర్ అన్నట్టు రాసే విధంగా అదొకటి. ఇప్పుడు అన్ని 8 ఇచ్చేసి ఒక దగ్గర 7 ఇస్తాడు, యూ పాయింట్ అవుట్ దట్ 7 అంటాడు. మనం ఇవన్నీ చూసే లోపల టక్కున పట్టుకోగలగాలి. ఇది అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఇది వేరు, ఇది ఐసైట్కు గురించే, అంటే స్పాట్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అనేసి. రీజనింగ్ అండ్ లాజిక్ అంటే వాళ్ళు కొంత డేటా ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారో అవి చూసుకోవాలి. దెన్ జనరల్ నాలెడ్జ్, ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి మా పిల్లలు. తల్లిదండ్రులు కూడా 12వ ఏట వచ్చినప్పటి నుంచి సుమారుగా, మరీ చిన్నపిల్లలు చదవలేరు కనుక 12 ఇయర్స్ నుంచి రెగ్యులర్ రిటర్న్ పేపర్లు చూడడం మంచిది, ఇన్స్టెడ్ ఆఫ్ డిజిటల్ పేపర్ కన్నా. నిదానంగా చదవచ్చు, ఒక పావుగంట అరగంట 2 భాషల్లో చదవాలమ్మా, మదర్ టంగ్ అండ్ దెన్ ఇంగ్లీష్, వన్ ఆఫ్టర్ ద అదర్. దెన్ యు ఆర్ షూర్ టు గెట్ ఏ జాబ్. మరి క్వాలిఫికేషన్ ఉంటే మనం మార్కెట్ చేసుకున్నానికి ఉండాలి కదా. ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. మార్కెట్ చేసుకోవడానికి, అది సెలక్షన్ కావడానికి ప్రతిభ ఉండాలి. క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళల్లో తక్కువ మందికి ప్రతిభ ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి. ఓకే, అయితే ఇప్పుడు ఇది ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పిల్లలు? అంటే బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ పొందాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి, బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న వాటి బేసిస్ మీదనే ప్రశ్నపత్రం ఉంటుంది. అంటే అందులో కట్ ఆఫ్ మార్క్స్ అని అంటున్నారు. ఉంటాయి, డెఫినెట్ కట్ ఆఫ్ ఉంటుంది. 2 అంటే పరీక్ష రావడానికి 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి స్పీడు, ఇంకొకటి యాక్యురసీ. ఆన్సర్ యాక్యురేట్గా ఉండాలి, అందరికన్నా ముందు మనం చేయాలి. అందరికన్నా ముందు చేయాలంటే మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి, అర్థమెటిక్ ఫుల్ గ్రిప్లో ఉండాలి, భాగహారాలు, గుణకారాలు, శాతాలు, భిన్నాలు ఇవన్నీ గ్రిప్లో ఉండాలి. జనరల్ నాలెడ్జ్ చాలా వరకు అడగరు, అడిగినప్పుడు దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంగ్లీష్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. రోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒక 5-6 ఏళ్ళు చదివితే దీన్ని యూ విల్ గెట్. అంటే మీరు 12 ఏట ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే 18 ఇయర్స్ కల్లా యూ గెట్ గ్రిప్ అండ్ ఇంగ్లీష్. 18 ఇయర్స్కి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.